ఏమండి, తలనొప్పిగా ఉందా? నాకేమైతే నీకే. చెప్పినా చెప్పకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకండి అలా అంటారు? మీకు నీరసంగా ఉందని అడిగాను. జ్యూస్ ఏమైనా తీసుకురానా? జ్యూస్ కాదు, విషం తీసుకురా. అప్పుడు నీరసమే కాదు, ఏకంగా ప్రాణాలు కూడా పోతాయి. అప్పుడు నిన్ను అడిగేవాళ్ళు, ఆపేవాళ్ళు ఇంకెవరు ఉండరు. నీరసంగా ఉన్నప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఉండాలి, కానీ నువ్వు నన్ను ఉండనిస్తావా? నేనేం మాట్లాడినా ఈ కోపం ఏంటండి? ఇప్పుడు నేనేం చేశానని? నేను చెప్పాలా? నీకు తెలీదా? నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు. నువ్వేం చేస్తున్నావో నిజంగా నీకు తెలీదా? తెలుసు. ఒక భార్యగా నేనేం చేయాలో అదే చేస్తున్నాను. నిజంగా నువ్వు నా భార్యవే అయితే, నా మీద ప్రేమ అభిమానం గనక ఉంటే ఇలా ప్రవర్తించేదానివే కాదు. ఆ రోజు నైట్ ఇన్స్పెక్టర్ మనిద్దరి గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే అన్నిటికీ నేను సమాధానం చెప్పానే కానీ నువ్వేమైనా మాట్లాడావా? భార్యనని ఇప్పుడు చెప్తున్నావు, కానీ ఈ బంధం గురించి ఆ రోజు నువ్వు మర్చిపోయావా? నాకు సమాధానం చెప్పే అవకాశం రాలేదు కదండి. అవకాశమా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆ ఇన్స్పెక్టర్ అన్న మాటలకి ఎంతో ఆవేశం రావాలి. మొగుడు పెళ్ళాలని పట్టుకొని ఇవేం మాటలని నువ్వు సీరియస్ అవ్వాలి. నువ్వు మాత్రం బొమ్మలాగా కారులో కూర్చున్నావు. ఎందుకు అంటే నా భార్యనని చెప్పుకోవడానికి నీకు సిగ్గుచేటుగా ఉందా? ఎందుకండి అలా అంటారు? నేనెప్పుడు అలా అనుకోను. మీరేదేదో ఊహించుకుని ఆ కోపాన్ని, బాధని నా మీద చూపిస్తూ నన్ను కూడా బాధ పెట్టకండి ప్లీజ్. ఏంటి బాధ? నీకు ఆ మాటకు కూడా అర్థం తెలుసా? తెలిస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నాకు తలనొప్పిగా మారేదానివి కాదు. అంటే మీ తలనొప్పికి కారణం నేనంటున్నారా? అవును, ముమ్మాటికి నువ్వే. నేనా? నేను తాగి ఇంటికి రావడానికి, అమ్మా నాన్న ముందు తల వంచుకొని నిలబడ్డానికి కారణం నువ్వే. తాగడం మీ తప్పు కాదంటున్నారా? ఎస్, నా తప్పేం లేదు. ఆ మాట సూటిగా నీ కళ్ళలోకి చూస్తూ చెప్పగలను. కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని సూటిగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పగలవా? మాటల్లో అవునని చెప్పలేక మౌనంగా ఉండిపోయావు. నీ గురించి నేను ఊహించుకోవడానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏం కావాలి? తప్పు చేసిన వాళ్లే సమాధానం చెప్పలేక తల దించుకుంటారు. సరేనండి, మీ మాటలు, ఆలోచనలు మీవే. నేను చేసేది తప్పో ఒప్పో నాకు, నా అంతరాత్మకి, ఆ భగవంతుడికి తెలుసు. భగవంతుడు? నువ్వు చేసిన పాపాలకి ఆయన్నెందుకు మధ్యలోకి లాగుతున్నావు? ఎందుకంటే నా సమస్యకి పరిష్కారం చెప్పగలిగేది ఆ భగవంతుడు ఒక్కడే కాబట్టి. ఓ అవునా? అయితే నిన్న ఉద్యోగం చేయమని ఆ భగవంతుడే చెప్పాడా? నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో అన్నీ ఆ భగవంతుడికే తెలుసు. ప్రస్తుతానికి నేనింతకన్నా ఏం చెప్పలేను. అవును, నిజం చెప్పడం నీకు కష్టమే. కంటికి కనిపించకుండా తెలివిగా గంతలు కట్టడం, ధైర్యంగా మోసం చేయడం నీకు బాగా అలవాటైపోయింది. సంధ్య, నీ అబద్ధాలతో, నిజాన్ని దాచే మౌనంతో నేను విసిగిపోయాను. ఇంకా వినే ఓపిక నాలో లేదు. ప్లీజ్ స్టాప్. ఇల్లు సంసారమే కావాలనుకుంటావో, నీ తిరుగుళ్లే కావాలనుకుంటావో నీ ఇష్టం. నేనేమీ అడగదలుచుకోలేదు, ఆపదలుచుకోలేదు.
కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అన్ని రోజులు ఒకేలా ఉంటాయనుకోకు. ఏదో ఒకరోజు నీ ముసుగుని తీసేసి నువ్వు వాడే నాటకాన్ని బట్టబయలు చేసి నీ అసలు రంగు నిరూపించకపోతే నేను సూర్యనే కాదు. మీ అనుమానం అబద్ధమని నిరూపించడం కన్నా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. నిజం చెబితే మీరు తట్టుకోలేరనే మౌనంగా మీ మాటలు, కోపం, అనుమానం అన్నీ భరిస్తున్నాను. సమాధానం చెప్పే రోజు కోసం కన్నీటితో ఆశగా ఎదురు చూస్తున్నాను. వెదవలు, దరిద్రులు, నీచులు, నికృష్టులు, అమ్మాయిలంటే బాగా చులకనైపోయింది. ఇలాంటి వార్తలు వింటుంటే ఫోన్ మీదే చిరాకు పుడుతుంది. ఏంటి దివ్య, నా టిఫిన్ కన్నా నువ్వు చాలా వేడిగా ఉన్నావు, ఏమైంది? సమాజం బాగా నీచమైపోయింది బాబ్జీ. సినిమాలు, మొబైల్ ప్రభావం వల్ల నిజమైన ప్రేమ అంటే అర్థం తెలియకుండా పోయింది. దివ్య తిను. ఎవడో ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి కడుపు చేసి పారిపోయాడంట. ఆ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు కూడా తన్ని తరిమేస్తే ఏం చేయాలో తెలియక లవర్ని వెతుక్కుంటూ వెళ్తే వాడికేమో ఆల్రెడీ పెళ్ళైందని తెలిసిందంట. పాపం, ప్రేమించిన అమ్మాయి తన జీవితం అన్యాయం అయిపోయిందని సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందట. బాబ్జీ, ఒకడు చేసిన మోసం వల్ల 2 ప్రాణాలు బలయ్యాయి. అలాంటి విధవల్ని ఏం చేయాలి? నడి రోడ్డులో నిలబెట్టి ముక్కలు ముక్కలుగా నరికేయాలి. వాడి చావు, ఆ రక్తం చూసి మిగిలిన మగాళ్ళు మోసం చేయాలంటేనే భయపడాలి. దివ్య, ఈ మధ్య నువ్వు చాలా వైలెంట్ గా తయారవుతున్నావు. చుట్టూ ఉన్న సమాజం అలా ఉంది బాబ్జీ. ప్రేమ విషయంలో, ఆడదాని విషయంలో అన్యాయం జరిగితే నేను తట్టుకోలేను. బాబ్జీ, నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా? పోలీసా? ఎందుకు? ఒకడి మీద కేసు పెట్టి జైల్లో పెట్టించి 3rd డిగ్రీ ఇప్పించాలి. దివ్య, ఎవడాడు? నిన్నేడిపించాడా? ఇబ్బంది పెట్టాడా? నాకు చెప్పు దివ్య, వాడంతూ నేను చూస్తాను. దీనికి పోలీస్ వరకు ఎందుకు? ఇబ్బంది పెట్టింది, ఏడిపిస్తుంది నన్ను కాదు బాబ్జీ, నా ఫ్రెండ్ పండుని. పండునా? ఆ అమ్మాయి లవ్ చేసిన వాడు ముంబై వెళ్తున్నాడని చెప్పాడు కదా, వాడెక్కడికి వెళ్ళలేదంట, సిటీలోనే తిరుగుతున్నాడంట. బాబ్జీ, నీళ్ళు తాగు. ఇంకొంచెం తాగు బాబ్జీ. బాబ్జీ, ఓకేనా? ఓకే 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 దివ్య. అదే బాబ్జీ మ్యాటర్. పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాడి ఆచూకీ తెలుసుకొని అరెస్ట్ చేయించి ఏదో ఒక సెక్షన్లు వేసి బ్రతికున్నంత కాలం బయటికి రాకుండా చేయాలి. అప్పుడు కానీ ఆ వెధవికి బుద్ధి రాదు. బాబ్జీ, నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి లేరు దివ్య, నా ఫ్రెండ్ సర్కిల్లో కనుక్కుంటాను. తొందరగా కనుక్కో, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. సరే దివ్య, ముందు టిఫిన్ చేయి, చల్లారిపోతుంది. దివ్య, ఇంకో ఇడ్లీ పట్టించురా. వద్దు బాబ్జీ.
బాయ్ బాబ్జీ. బాయ్. దివ్యకి ఏ విషయం అయితే తెలియకూడదు అనుకున్నానో అదే తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను నేను అరెస్ట్ చేయించుకోవడానికి నేనే పోలీసులు వెతుక్కోవాలా? ఏం కర్మరా బాబు. నమస్కారం వదిన గారు. అరెరెరే, పువ్వులన్నీ నేల పాలైపోయాయే. ఏదో దెయ్యాన్ని చూసినట్టు కాకుండా కాస్త మెల్లగా లేవచ్చు కదా వదిన గారు. అయినా పువ్వులు ఎవరి కోసం మాల కడుతున్నారు వదిన గారు? మా అన్నయ్య కూడా ఇంట్లో లేడు కదా. మాటలు తిన్నగా రానివ్వండి. మీరు మా వారి తమ్ముడైనంత మాత్రాన ఏమన్నా వింటూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఏమో అనుకున్నాను కానీ మా వదిన గారికి ధైర్యం తెగింపు చాలా ఎక్కువే. అవునులే, ఆ మాత్రం లేకపోతే నెట్టుకు రావడం కష్టమే కదా. మీరేం మాట్లాడదలుచుకున్నారో సూటిగా చెప్పండి. సరే, సూటిగానే అడుగుతున్నాను. నేను మీ వారి తమ్ముణ్ణి, కానీ మీ వారంటే ఎవరు? ఇంట్లో ఉన్న మా అన్నయ్య, లేకపోతే ఆ రోజు రాత్రి కలిసిన వ్యక్తా? మా అన్నయ్య అమాయకత్వాన్ని, మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్రమ సంబంధం నడుపుతావా? మిస్టర్ విక్రమ్, అరవద్దు. అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నేను కల్లారా చూసింది కలైపోదు. నిజానిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఆ నిజం తెలుసుకోవాలనే అన్నయ్య లేని టైంలో వచ్చాను. లేదంటే ఒక పోలీస్గా నా అప్రోచ్ వేరేలా ఉండేది. నన్ను చూడగానే మీరు షాక్ అవ్వడం, మీ కళ్ళల్లో భయం, నిజాన్ని అబద్ధం చేయాలన్న మీ కోపం, ఇవి చాలు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి. నో, నేనే తప్పు చేయలేదు. లేదంటే సరే అని తలదించుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. మా అన్నయ్య లాంటి వాడి జీవితం నాశనం కాకుండా చేయడానికి వచ్చాను. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. వాడిది చాలా పొసెసివ్ నేచర్. ప్రేమిస్తే ఎంత పిచ్చిగా నమ్ముతాడో, ద్వేషిస్తే అంతకు మించి దూరం పెడతాడు. మిమ్మల్ని నాకు పరిచయం చేస్తూ ఎన్ని గొప్పలు చెప్పాడో ప్రతి మాట నాకు గుర్తుంది. ఆ మాటల్లో అన్నయ్య ప్రేమ మాత్రమే కాదు, మీరు తెలిసి చేస్తున్న ద్రోహం కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. నేను కల్లారా చూసి కూడా మా అన్నయ్యకి ఈ నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా? మీరే తన ప్రాణం, దేవత అనుకుంటున్నాడు. అసలు నిజం తెలిస్తే తట్టుకోలేడని చెప్పలేదు. ఆ రోజు రాత్రి మీతో కనిపించిన ఆ ఆర్మీ ఆఫీసర్ ఎవడో నాకు అనవసరం. మీ అఫైర్ ఎన్నాళ్ళుగా సాగుతుందో కూడా అడగను. కానీ ఈ రోజు నుంచి అన్నీ కట్ చేసుకుంటే మీకే మంచిది. మా అన్నయ్య శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను. మీ అక్రమ సంబంధాన్ని ఇక మీదట కంటిన్యూ చేయనని మాటివ్వండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మాటివ్వండి. ప్రాణంగా ప్రేమిస్తున్న మా అన్నయ్యని మోసం చేయనని ప్రమాణం చేయండి.
ఛా! ఇంత అడుగుతున్నా కనీసం కనికరం పశ్చాత్తాపం లేకుండా ఇంత పాశవికంగా ఎలా ఉన్నారు? ఇలాంటి ఆడదాన్ని నా జీవితంలో చూస్తాననుకోలేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు అడుగుతున్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. అంత మాత్రాన మీ మాటలు నిజం కావు. చాలా ఆపండి. మాట ఇవ్వడం రాదు గాని మొసలి కన్నీళ్లతో మాయ చేయడం బాగా వచ్చు. ఈ సమస్యకి ఈ రోజుతో పులి స్టాప్ పెట్టాలనుకున్నాను, కానీ కామాలతో కొనసాగించాలనుకుంటున్న మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. దేవుడు లాంటి మా అన్నయ్యకి ద్రోహం చేస్తున్న మీకు తన పక్కన నిలబడేందుకే కాదు, కాళ్ళ దగ్గర పడుండే అర్హత కూడా మీకు లేదు. ఊరుకో సంధ్య. విక్రమ్ అడిగిన ప్రశ్నలకి అన్న మాటలకి నా గుండె పగిలినంత పని అయింది. ఇంకెప్పుడు సూర్యని కలవను అని మాట ఇవ్వమన్నాడు. మాటే కదా ఇవ్వాల్సింది. కనీసం అప్పుడైనా నీ మీద నమ్మకం వచ్చేదేమో. నువ్వున్న పరిస్థితుల్లో రోజు ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అందులో ఇదొకటి అనుకుంటే సరిపోయేది. ఏంటి సరిపోయేది? సూర్యతో ఎప్పుడు మాట్లాడను, మీట్ అవ్వను అని మాటిచ్చి ఆ తర్వాత ఎప్పుడైనా నా కర్మ కొద్దీ సూర్యతో నన్ను చూస్తే అప్పుడు సమస్య ఇంకా పెద్దదవుతుంది కదా. అదీ కాక విక్రమ్ ఒక పోలీస్ ఆఫీసర్. మా డీటెయిల్స్ తెలుసుకోవడం అతనికి కష్టం కాదు. అందుకే అవునని చెప్పలేక, కాదని ఒప్పుకోలేక నేను సైలెంట్గా ఉండిపోయాను. దాంతో తన అనుమానమే నిజమని ఫిక్స్ అయ్యి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నిజం దాచడం ఎంత నరకమో నా కథ తెలిసిన ఎవరికైనా గుణపాఠం అవుతుంది. సంధ్య, ప్లీజ్ ఏడవద్దు. ఎవరైనా చూస్తే బాగోదు. ఇంకా బాగోకపోవడానికే ఉంది దివ్య. ఏం చూడకుండానే, నిజం తెలుసుకోకుండానే ఎవరికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నా గురించి, నా క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. చాచా, అలా ఏం జరగదు సంధ్య. ఎందుకు జరగదు? విక్రమ్ మాటలు విన్న తర్వాత సూర్యతో నన్ను కారులో చూసిన విషయాన్ని ఆకాష్కి చెప్పేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఆంటీ అంకుల్కి ఈ విషయం చెప్పావా? లేదు. ఈ మధ్యన నాన్న ఆరోగ్యం బాగుండడం లేదు. ఆల్రెడీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ టైంలో ఆయనకి విక్రమ్ గురించి చెప్తే ఇంకా టెన్షన్ పడతారు. అందుకే వాళ్ళకి చెప్పలేదు. ఈ విషయం కేవలం నీకు మాత్రమే తెలుసు దివ్య. సారీ సంజయ్ గారు, మీ కథని నేను కూడా వినాల్సి వచ్చింది. ఏ ఆడపిల్లకు కూడా ఇంత కష్టం రాకూడదండి. మీరు కాబట్టి ఓపికతో కన్నీళ్లతో భరిస్తున్నారు. బాబ్జీ, లంచ్ బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళు.
నేను ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతాను. పాపం కదా దివ్య, సంధ్య గారి కథలో ఇన్ని కష్టాలుంటాయని నేను అస్సలు ఊహించలేదు. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్ కి ఇలాంటి కష్టాలుండేవి. నిజ జీవితంలో కూడా ఇంత ట్రాజడీ స్టోరీ ఉంటుందని అనుకోలేదు. సంధ్య గారి కథని సినిమాలో తీస్తే చాలా పెద్ద హిట్ అవుతుంది. బాబ్జీ, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? సంధ్య కథ కాదు, ముందు నీ కథకి చేతకాని మొగుడని పేరు పెట్టి సినిమా తీయాలి. ఇంకా పెద్ద హిట్ అవుతుంది. వెళ్ళిక నుంచి. సారీ సంధ్య, బాబ్జీ మాటలు పట్టించుకోవద్దు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని తింగరి ఫెలో. అది అమాయకత్వం దివ్య. దేన్ని సీరియస్గా తీసుకోకపోవడం నిజంగా ఒక వరం. బాబ్జీ చెప్పినట్టు నా కథ సినిమాగా తీస్తే పేరు ఏం పెట్టచ్చంటావు? ఒక సంధ్య కదా, ఒక భార్య కదా, ఇవి బాగుంటాయా? లేక ఒక వేశ్య కదా అంటే బాగుంటుందా? వదిన గురించి తెలిసి కూడా అన్నయ్యకి చెప్పకుండా ఉంటే నాదే తప్పవుతుంది. హాయ్ అన్నయ్య. ఏ విక్రమ్, అరే నీకే కాల్ చేయాలి అనుకున్నాను, నువ్వే వచ్చావు. కూర్చో. అన్నయ్య, నీకో విషయం చెప్పాలనుకున్నాను కదా. అవునరా, ఇప్పుడు చెప్పు. అదేంటంటే, హాయ్ ఆకాష్. నా భార్య. హలో